పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 మేడం, మా కుటుంబం మీద కుట్రలు చేస్తున్నారంటే జగన్ గారు చెప్తూ ఉన్నారు. నిజంగానే అలాంటి పరిస్థితుల్లోనే జగన్ గారి కుటుంబం మీద ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కనుక చూసుకుంటే నిజంగానే ఆ కుటుంబం మీద కుట్రలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది మామూలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నా కుటుంబం మీద కుట్రలు జరుగుతున్నాయి అంటే జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కుట్రలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని చీల్చడానికి కొన్ని వ్యతిరేక శక్తులు ఏమైనా కానీ, ఎందుకంటే మొన్నటి వరకు నేను జగనన్న బాణాన్ని అని మరి షర్మిల గారు చెప్పడం జరిగింది. కానీ ఈవేళ అదే షర్మిలమ్మ గారిని మరి వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం అనేది ఎవ్వరూ ఊహించలేని పరిణామం ఇది. కాబట్టి కుట్ర జరగబట్టే, కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కుటుంబం మీద అన్నని చెల్లిని విడదీయటం జరిగింది అని మేము భావిస్తున్నాం. కుటుంబంలో సమస్యలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి మా మీద నింద మోపుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా నేనేం చేయను నాకు అసలు ఏమీ తెలియదనే ఉంటారు. అదే ఆయన స్పెషాలిటీ. ఎందుకంటే ఆయన చేసే కుట్రలో అంతా ఇంత కాదనమాట. కుటుంబాలను చీల్చగలడు, పార్టీలను చీల్చగలడు, నాయకులను చీల్చగలడు, రాష్ట్రాన్ని చీల్చగలడు. ఎందుకంటే అంత దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అనమాట. విలువలు అనేవి లేనే లేవు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. కానీ ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి కానే కాదు. ఆయన కుటుంబంలో ఈవేళ నాయకుల మధ్య, పార్టీల మధ్య చీలికలు తీసుకురావడమే కాకుండా కుటుంబాలని అంటే పచ్చని ఉన్న కుటుంబాన్ని, మన ఎన్టీఆర్ కుటుంబాన్ని చూసాం. పచ్చగా 11 మంది పిల్లలతో పచ్చగా ఉన్న కుటుంబాన్ని 9 నెలల్లో మరి రాష్ట్రం మొత్తం తిరిగి మరి ఎన్నడూ లేని విధంగా ఒక రాజకీయ పార్టీని, తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఎన్టీఆర్ని మరి తన కుయుక్తులతో అల్లుడు అని ముసుగు వేసుకొని ఆ పార్టీని ఏ విధంగా పతనం చేసి అన్నదమ్ముల మొత్తాన్ని మరి గెంటేసేసి లాస్ట్కి అల్లుడు చేజిక్కించుకోవటం, కుట్రపూర్తిగా చేజిక్కోవటం మనం చూస్తూనే ఉన్నాం కళ్ళెదురుగా. సో అలాగే పవన్ కళ్యాణ్ కూడా బయటకు వచ్చి మరి నేను ఏదో చేయాలి, యువతకు ఏదో చేయాలని చాలా ఆశతో వచ్చాడు. ఎక్కడ ఇది అయిపోతాడోనని అతను కూడా దారి తప్పించి మరి తను కూడా పార్టీలోకి లాక్కోవడం జరిగింది, మద్దతు ఇచ్చి లాక్కోవడం జరిగింది అనమాట. సో ఆయన ఏంటంటే ఎక్కడ ఎవరు అంటే వాళ్ళ బలహీనతల మీద దెబ్బగొట్టడం ఆయన యొక్క నైజం, చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం. ఇక ఇప్పుడు ఏముంది, ఇక అక్కడ ఎట్లాగూ వైఎస్ఆర్టీపీని మూత చేయడానికి షర్మిలమ్మ రెడీ అయింది కాబట్టి కుట్రపూరితంగా నిజంగా ఆ కుటుంబం మీద కుట్రే జరిగింది. కుట్రపూరితంగా మరి దుకాణం బంద్ చేయించి అన్ని పార్టీలతో ఈయనకి ఒక్క వైసీపీ అంటేనే పడదు, కానీ మిగిలిన పార్టీలన్నీ ఆయనకి అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్తో జతకట్టి షర్మిలమ్మని మరి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కుట్రే, ఆ కుటుంబం మీద కుట్ర. ఒక్క జగన్ని కూలదోయడానికి, లేకపోతే జగన్ అనే వ్యక్తిని నాశనం చేయడానికి అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. అంటే తలా వాళ్ళ పిడికిడి అంటే మా వంతు అన్నట్టుగా తలా ఇంత అగ్నికి ఆజ్యం పోసి కుటుంబంలో కూడా చీలికలు తీసుకొని వచ్చారు. కాబట్టి ఇది ఖచ్చితంగా కుట్ర. ఇప్పుడు అన్న ఒక పార్టీలో, చెల్లి ఒక పార్టీలో ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఇంకా ఎదురు దెబ్బ అంటారు మరి? అలా ఏం ఉండదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు వెళ్ళిపోయినంత మాత్రాన దుకాణం బంద్ చేసుకొని పార్టీ మూసేసుకొని కూర్చోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన తెలుగుదేశంలో చూస్తున్నాం, ఒక పక్కన మరి బాలకృష్ణ గారు ఒక పార్టీలో ఉంటే పురంధేశ్వరి గారు బీజేపీలో ఉంది, ఈయన టీడీపీలో ఆయన. అంత మాత్రం చేత తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఆ పార్టీస్ దుకాణం ఏమైనా బంద్ చేసుకున్నారా? కాబట్టి వాళ్ళ ప్రభావం అంతగా ఏం ఉండదు. అట్లాగే ఈవిడ కూడా, షర్మిలమ్మ కూడా ఎందుకంటే మన చేతికున్న 5 వేళ్లే సరిలేవు. ఎందుకంటే ఒక ఏలు ఒకలాగుంటే ఒక ఏలు ఒకలాగుంటే ఇట్లు తేడా ఉందన్నమాట. అట్లాగే తల్లికి పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలైనప్పుడు కూడా, ఆ తండ్రికి పుట్టినప్పుడు కూడా ఎవరి నాయకత్వ లక్షణాలు వాళ్ళే. ఈ విషయంలో మాత్రం ఇది రాజకీయ పరంగా మరి ఎన్ని కుట్రలు ఎవరు చేసినా కానీ, తను వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకంటే హీఈస్ ఎ క్యాపబుల్ లీడర్. ఆయన షర్మిలమ్మ ఉంటేనో లేకపోతే ఇంకొకళ్ళు ఉంటేనే ఆయన 151 సీట్లు 19 ఎలక్షన్లో తీసుకుని రాలేదు. కాబట్టి ఆయన నాయకత్వ పటిమ ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల పట్ల బాధ్యతగా ఉన్న వ్యక్తి, ప్రజలకు ఏదో చేయాలి, సేవ చేయాలని వచ్చిన వ్యక్తి. కాబట్టి ఎందుకంటే ప్రతీది ట్రాన్స్పరెంట్గా పెట్టాడు. ఈరోజు మన ఖాతాల్లో కనుక చూస్తే
ఏ డబ్బు వేసినా కానీ డైరెక్ట్ వాళ్ళ ఖాతాల్లోకే వెళ్ళింది. కాబట్టి ప్రజలను నమ్ముకున్న వ్యక్తి అక్కచెల్లెళ్ళనో అన్నదమ్ముళ్ళనో లేకపోతే ఇంకొకరినో నమ్మిన వ్యక్తి కాదు. ప్రజలే నా బలం అని అంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. సో వెళ్ళొచ్చు. తన వ్యక్తిత్వం అంటే తన పర్సనల్, షర్మిలమ్మ పర్సనల్ ఆలోచనది. తను వెళ్ళాలనుకుంది, వెళ్ళింది. అంత మాత్రం చేత జగన్మోహన్ రెడ్డి గారికి జరిగే నష్టం ఏమీ ఉండదు. ఎవరి పార్టీల్లో వాళ్ళు ఉంటారు. ఎవరు ఎంత సత్తా ఏమిటో రేపు రాబోయే 24 ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలే నిర్ణయిస్తారు.